తెలంగాణలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంచలనం రేపుతోంది. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణను తప్పుబడుతూ 3 రోజుల క్రితం రాసినటువంటి కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్షిస్తోంది. విచారణ కమిషన్ ముందు ప్రొఫెసర్ కోదండరామ్, విద్యుత్ నిపుణుడు రఘు హాజరయ్యారు. అప్పట్లో విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కోదండరామ్, సభ్యునిగా రఘు ఉన్నారు. ఇవాళ ఇద్దరూ కలిసి విచారణకు రావాలన్న కమిషన్ ఆదేశం మేరకు కోదండరామ్, రఘు నుంచి కమిషన్ వివరాలు సేకరిస్తోంది. తెలంగాణలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంచలనం రేపుతోంది. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణను తప్పుబడుతూ 3 రోజుల క్రితం రాసినటువంటి కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్షిస్తోంది. విచారణ కమిషన్ ముందు ప్రొఫెసర్ కోదండరామ్, విద్యుత్ నిపుణుడు రఘు హాజరయ్యారు. అప్పట్లో విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కోదండరామ్, సభ్యునిగా రఘు ఉన్నారు. ఇవాళ ఇద్దరూ కలిసి విచారణకు రావాలన్న కమిషన్ ఆదేశం మేరకు కోదండరామ్, రఘు నుంచి కమిషన్ వివరాలు సేకరిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్, రఘు కమిషన్ ముందు హాజరైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మరి కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కమిషన్ విచారణ ఏ కోణంలో జరుగుతుంది? ముందు ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాత్రం రోజుకో దృష్టి బయటపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈఆర్సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోలు చేపట్టామని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ ఈఆర్సీ నిర్ణయం మేరకు ఇంకా అది జరగలేదు, పూర్తి కాలేదని ఈ రోజు ఉదయం మనకు ఈఆర్సీకి సంబంధించినటువంటి ఉత్తర్వు. ఎందుకంటే ఏదైతే కొనుగోళ్ల ఒప్పందం ఉందో ఇది ఇరు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య జరిగినటువంటి ఎంఓయూకి సంబంధించి ఇద్దరిని పిటిషనర్ గా పేర్కొంటూ ఆ ఉత్తర్వులను పెండింగ్ పెట్టినట్టు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈఆర్సీ నిర్ణయం పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాలు ఎట్లా కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దానివల్ల ఎక్కువ మొత్తంలో రాష్ట్రం మీద బర్డెన్ పడేది, రాష్ట్ర ప్రజా ధనం మీద ఎఫెక్ట్ పడ్డదని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనిపైనే జస్టిస్ నరసింహారెడ్డి కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ను కొన్ని వివరాలు ఆయన అడిగినప్పటికీ కొన్నిటి వరకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు అని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అప్పట్లో విద్యుత్ జేఏసీలో కీలకంగా పనిచేసినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగి రఘు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ప్రస్తుతం జనసమితి అధ్యక్షుడిగా ఉన్నారు. వారిద్దరు కూడా ఈరోజు అటెండ్ అయ్యి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు ఉంచారు. ఆయన ఇప్పటికే రఘు ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఎల్ నరసింహారెడ్డి ముందు చెప్పి కొద్దిసేపటి కింద బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన మీరైతే మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా కోదండరామ్ ఇంకా ఎల్ నరసింహారెడ్డితో భేటీ అయ్యారు. ఇంకా ఆయన చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ కొన్ని ఇటు ఎల్ నరసింహారెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు ఈఆర్సీ కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు చాలా విషయాలైన లేఖలో వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఇది ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ ఉంది దాన్ని వాడకుండా పాత టెక్నాలజీ బిహెచ్ఎల్ సంస్థకు సంబంధించి
ఈ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి ఇష్యూ దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే బిహెచ్ఎల్ ప్రతినిధిలో కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రధానంగా దీన్ని పేర్కొన్నారు. అప్పటి అవసరాల రీత్యా 2015 అవసరాల రీత్యా అప్పుడు ఇమీడియట్లీ ప్రభుత్వం టేకప్ చేసింది కనుక అప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అప్పుడు రాలేదు అని లేఖలో పేర్కొన్నారు. అప్పటికి అందుబాటులో ఉందా లేదా అనేది టెక్నికల్ గా తెలుసుకోవాలని, ఇంకోటి బిహెచ్ఎల్ అప్పటికి అప్డేట్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే 2017లో వచ్చిందనేది కేసీఆర్ లేఖలో పేర్కొన్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే వీటన్నిటిని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇవన్నీ అన్ని రకాల టెక్నికల్ అంశాలతో పాటు అందరి నుంచి ఆ వివరాలు సేకరిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే విద్యుత్కు సంబంధించినటువంటి సీఎండి గతంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు నుంచి పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా ఇటు విచారణ కమిషన్ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా డిస్కమ్లు కూడా శ్రీకాంత్, ఇప్పుడు కేసీఆర్ ని ఇప్పటికే కమిషన్ తరపు నుంచి ఒక వివరణ కోరారు కదా మొత్తం ఈ గందరగోళానికి సంబంధించి. ఆయన సబ్జెక్ట్ టు కరెక్షన్ జూలై 30 వరకు టైం అడిగితే 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది కదా కమిషన్. సో మరి ఈ లోపు మళ్ళీ ఈ లేఖల ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఇవ్వాల్సినటువంటి వివరణలోనే ఆయన ఈ విషయాలపై క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా, ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు లేఖలు రాయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? నన్ను ఇక్కడ కేసీఆర్ ఒకటి మెన్షన్ చేశారు. జూలై ఎల్ నరసింహారెడ్డి జూన్ 11 నాడు మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నా పేరు, తెలంగాణ సాధించిన నా పేరును మీడియా ముందు ప్రస్తావించారు. అంటే ఇటు ప్రభుత్వం వేసిన కమిషన్ కి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి మీరు ఇటు మా నుంచి వివరాలు గోప్యంగా ఉంచి అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సిన మీరు మీడియా ముందు మాట్లాడి నన్ను బాధకు గురి చేశారు అనే కామెంట్ మెన్షన్ చేశారు అందులో ముఖ్యంగా. అయితే మన ఇక 2 పాయింట్స్ చూసుకోవచ్చు. ఒకటి, అసలు కమిషన్ ఏర్పాటు చేయద్దు, ఈఆర్సీ నిర్ణయం ప్రకారం అసలు కమిషన్ ఏర్పాటు చేయద్దు, చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి మీరు ఈ విచారణ చేయడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అనేది ఒకటి క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఇది అసలు పారదర్శకంగా మీరు అసలు విషయాన్ని ఇంటెన్షన్ బయటపెట్టి కక్షపూరితంగా వ్యవహరించే ప్రభుత్వం ఏదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అందులో భాగంగానే వెళ్తున్నారు తప్ప ఇది పారదర్శకంగా జరుగుతుందని నేను భావించట్లేదు అనేది 2 పాయింట్లు మెన్షన్ చేశారు. ఇంకోటి, నేను లేఖ సారాంశం నన్ను 30 తారీఖు వరకు నేను గడువు కోరినట్టు 30 తారీఖున ఎలక్షన్ దృష్ట్యా మీరేదో కనికరించి 15 తారీఖు వరకు డెడ్ లైన్ విధించినట్టు ఇట్లా మాట్లాడడం, మీరు ఒక చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడడం నన్ను బాధ కలిగించిందని చెప్పి ఆయన అందులో మెన్షన్ చేయడం. దాని తర్వాత పరిణామం చూస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇంకా కొన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఇచ్చిన వివరణను నిపుణులతోటి పరిశీలిస్తున్నాం అని ఈ రోజు కొన్ని సమీక్షించడం జరిగింది. కొంతమంది వివరణ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేను కనుక కేసీఆర్ వివరణ సంతృప్తి చెందకుంటే ఖచ్చితంగా నా ముందు అటెండ్ కావాల్సిందే అనేది ఇంకో పాయింట్ కూడా నేను రేజ్ చేయడం జరిగింది. నరసింహారెడ్డి చర్చానికి ఎవరు అతిథులు కాదు, ఖచ్చితంగా ఒకవేళ వివరణ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.